నాయన శంకర సాగరం ఎత్తింది కదా, వైపుడిచి పెట్టింది కదా, మనం తీరుకుంటే ఆ మహాతల్లి మనం తొప్పిలేదని ఆ మహానుభావుడు ఉన్నాడు. అమ్మ నేను పొందానమ్మా, నాకు 3 వరాలు కావాలన్నాడు. కోరుకోమంది. నీ మంత్రవేత్త ఒకటి, నీ గజల 2, 3 నెత్తులు ఇచ్చి వదిలితే నేను పొందానని గోయిందా. అప్పుడు నాయన మంత్రవేత్త చేతి పెట్టుకున్నాడు, ఒక గజలు ఒక చేతి పెట్టుకున్నాడు, 3వ నేత్రం నొప్పి ధరించాడు. అమ్మ ఒక త్వరలో కోనేరు ఉంది, ఆ కోనేరులోకి వెళ్ళి నువ్వు తాను చిప్పుకుపోతే నేను పొందానని గోయిందా. ఆ మహాతల గర్భంలో తాను వెళ్ళింది. అవి అనుకుంటున్న మహానుభావుడు ఈ మహాతలు వస్తే మనకు పొందమంటుంది కదా, పూలో ఎవరు తిన్నాడని మోహింటారు. అలాగే మహానుభావుడు ఆ మంత్రవ్యక్తితో అలా పూర్తి చేయకపోయిందా. అప్పుడు నాయన ఆ పూడిదంతా ఉంది. నాయన ఇప్పుడు రూపం మారాను పొందమని అడిగింది. అప్పుడు నాయన ఆ పూడిని 4 భాగాలు చేస్తాడు. ఓ భాగాన్ని సముద్రం చేస్తాడు, 2వ భాగాన్ని పాలతం చేస్తాడు, 3వ భాగాన్ని లక్ష్మీదేవి చేస్తాడు, ముగ్గురు కళ్యాణం ఆడారు, 4వ భాగాన్ని ఆదిపర్వతం చేస్తాడు. ఆ మహత్వం అంతా ఉంది. కామంట మానేసి ఆహారం అంటుంది. అమ్మా నీకు ఆహారం పెట్టాలంటే మా వల్ల కాదు, మీ 3 పెట్టలేం. 3 రూపాయలుగా ఇంటికి వచ్చి వస్తే ఇంటికి వచ్చే కింద ఇంటికి వచ్చే కింద నేను భూలోకంలో బదులు అలా పోయిందా పోయిందా, ఏడుకొండ వాళ్ళంకలో పోయిందా. అదే ప్రకారంగా మన భూలోకంలో ఆదిపర్వ ఎత్తి 100 రూపాయలుగా అలా ఉండను పోయిందా. ఆయన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకి వెళ్తా ఉన్నాడు, జంతువులు కైలాసం వెళ్తా ఉన్నాడు, వైకుంఠవాసుడు వైకుంఠాన్ని ఉన్నాడు. బ్రహ్మదేవుడు కొడుకు నారదమునుల వారు లోకంలో చెప్పు ఎట్లా ఉన్నాయేమో అలా తెలుసుకుందామని అలా వస్తున్నాను పోయిందా. ఆయన అమ్మ ఎంత దగ్గర వారు నారాయణరాముడు అమ్మ బ్రహ్మదేవుడి భార్య సంస్కృతం అంటుంది. నాయన కుమార నారద ఈ లోకంలో చెప్పు ఎంత జరిగింది. అమ్మ సరస్వతీదేవి ఈ లోకంలో చెప్పు ఎంత అమ్మా నా కొడుకు నువ్వు కళాబోధి పెట్టి నువ్వు సెలవులు ఇస్తే అమ్మా నేను వైకుంఠ పోయిందా.